చిత్తూరు జిల్లా బాలిక అదృశ్యం కేసు పుంగనూరులో విషాదంగా మిగిలింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన 6 ఏళ్ల బాలిక అస్వియా మృతి చెందింది. పుంగనూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహం లభ్యమైంది. దుండగులు బాలికను చంపి చెరువులో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక అస్వియా మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. చిత్తూరు జిల్లా బాలిక అదృశ్యం కేసు పుంగనూరులో విషాదంగా మిగిలింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన 6 ఏళ్ల బాలిక అస్వియా మృతి చెందింది. పుంగనూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహం లభ్యమైంది. దుండగులు బాలికను చంపి చెరువులో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక అస్వియా మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, యామిని, పుంగనూరులో ఆదివారం రాత్రి 7 గంటలకు మిస్సింగ్ అయినటువంటి 6 ఏళ్ల బాలిక ఎస్పిని ఎటకేళ్లకు సమీపంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో శవమై తేలడంతో తీవ్ర విషాదాన్ని నిలిపిందని చెప్పాలి. దాదాపు ఈ సంఘటన జరిగి 3 రోజులు కావస్తున్నప్పటికీ కూడా పోలీసులు దీనిపైన ప్రత్యేకంగా దాదాపు 11 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి గాలించినప్పటికీ కూడా ఆచూకీ లభించలేదు. అయితే ఈవేళ 10 గంటల ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక శవంగా తేలినటువంటి విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే అక్కడికి సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అదేవిధంగా బాధిత తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి ఈ అమ్మాయి మృతదేహం మీదేనా అనేటువంటి విషయం పైన అక్కడ తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు తమదైనటువంటి విషయం తేల్చడంతో ఎట్టకేలకు ఈ బాలిక మృతి చెందినట్లు పోలీసులు దీనిపైన వెంటనే కూడా కేసు నమోదు చేసి బాలిక శవాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎస్పీ మణికంఠ సింధుల ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ అనేది కొనసాగుతుంది. ఆయన సమక్షంలోనే ఈ పోస్టుమార్టం అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఈ బాలిక తండ్రి అస్మదుల్లా ఒక ఫైనాన్స్ వ్యాపారి కావడం, మరి ఆ ఫైనాన్స్ సందర్భంగా ఏర్పడినటువంటి గొడవల నేపథ్యంలో ఎవరైనా కక్ష కట్టి ఆ బాలికను కిడ్నాప్ చేసి ఆ సమాచారాన్ని కోణంలో పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. అయితే 3 రోజులు కూడా బాలిక కోసము తీవ్రంగా గాలించినప్పటికీ కూడా ఆ బాలిక ఆచూకీ తెలియకపోవడము, ఈవేళ ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాం. అదే నేపథ్యంలోనే ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆదివారం రాత్రి సుమారు 15 నిమిషాలు కరెంటు పోయింది. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫారము పేలినటువంటి శబ్దం రావడంతో వెంటనే కూడా ప్రాంతంలో కరెంటు పోయింది. అయితే ఏదైతే అతను ఇల్లు ఉందో ఆ బాలిక ఇంటి వద్దనే కూడా ఒక సీసీ కెమెరా కూడా ఉంది. అయితే సీసీ కెమెరాలో కూడా ఎలాంటి దృశ్యాలు కూడా నమోదు కాలేదు. దుండగులు ఆ బాలికను కరెంటు పోయిన సందర్భంలో అక్కడి నుంచి వేరే మార్గంలో తీసుకెళ్లి అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద చంపి దాంట్లో పడేశారనే ఒక విషయం అయితే అనుమానం అయితే పోలీసులు కావచ్చు, స్థానిక ప్రజలు తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. ఈ కేసును ఏ విధంగా పోలీసులు ఇక దర్యాప్తు ముమ్మరం చేసి అసలు దీనికి బాధ్యులు ఎవరు, ఎందుకు చేశారనేటువంటి విషయాన్ని వెల్లడించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. యామిని, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.